ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతిలో కదలిక వచ్చింది. అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభించాలని సీఎస్ ఆదేశించినట్లు సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. సీఎస్ ఆదేశాలతో అమరావతి ప్రాంతంలో పర్యటించిన వివేక్ తాగునీటి అవసరాల కోసం రాయపూడి వద్ద నిర్మిస్తున్న 10 MLD వాటర్ ప్రాజెక్ట్ పనులు పరిశీలించారు. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయన్న కమిషనర్ త్వరలోనే మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. అంటే చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాల మేరకు ఫస్ట్ కొన్ని ప్రైమ్ ఏరియాస్ ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ కానీ కరకట్ట కానీ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో దాని చుట్టూ జంగల్ క్లియరెన్స్ వర్క్ మొదలు పెట్టాలని మాకు చెప్పారు. అంటే రేపు ఐ థింక్ టెండర్ కూడా దానికి పిలుస్తున్నాం. ఈలోగా కొంత యాక్టివిటీ మనం మొదలు పెట్టాము. అలాగే ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ స్మార్ట్ సిటీ కింద జరుగుతుంది, దాన్ని కూడా వీఆర్ రివ్యూయింగ్. అండ్ రేపు సిఎస్ గారు చాలా చోట్ల విజిట్ చేశారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. త్వరలోనే ఒక గవర్నమెంట్ లెవెల్లో మీటింగ్ చేసేసి దానిపైన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తాము. అలాగే స్ట్రీట్ లైటింగ్ కూడా అన్నీ రిపేర్ చేయమన్నారు. దగ్గర 2000 స్ట్రీట్ లైట్స్ ఆర్ దేర్. అంటే ఎగ్జిస్టింగ్ ఏదైతే హ్యాబిటేషన్స్ ఉన్నాయి, అలాగే కర్కట్ట రోడ్ కానీ సీడ్ యాక్సెస్ రోడ్లో కూడా మనము స్ట్రీట్ లైట్ పెట్టాము. వాటికి ఏదైతే రిపేర్ చేయాలని ఉంది దానికి కూడా మా ఇంజనీర్స్ రిపేర్ వర్క్ కూడా టేకప్ చేశారు.